కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది. ఉగాది వచ్చినప్పుడు చాలా వరకు జాతకాలు చూపెట్టుకుంటారు, అవి చూపెట్టుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఎలా చూసుకోవాలి సార్ ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉండబోతుందని? అయితే చాలామందికి ఒక కొత్త సంవత్సరం రాబోతుంది అనుకుంటేనే వెస్ట్రన్ కంట్రీస్ ప్రకారం జనవరి 1 చూసుకుంటారు. మన తెలుగు సాంప్రదాయం కానీ ఇండియాలో అయితే మామూలుగా ఉగాది నుంచి కొత్త సంవత్సరంగా చూసుకుంటారు. అయితే జ్యోతిష్యంలో ఎలా చూస్తారు అంటే వాళ్ళ రాశుల ఆధారంగా, వాళ్ళ రాశుల పరంగా వాళ్ళకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, అవమానం ఎంత, రాజ్యపూజమని చూసుకుంటారు మేషరాశి నుంచి మీనరాశి వరకు. కానీ న్యూమరాలజీలో కూడా ఒక కొత్త సంవత్సరం అనేది ఏ డేట్ నాడు వచ్చింది, దాని డెస్టినీ నంబర్ ఎంత, దాన్ని బట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా ఉండబోతుందో కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు మనం చూద్దాం. ఈ 2024 సంవత్సరం అనేది ఇప్పుడు ఉగాది, దీన్ని క్రోధినామ సంవత్సరం అని అంటారు. ఎప్పుడు వచ్చింది అంటే 9th ఏప్రిల్ 2024లో వచ్చింది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదే ఆ సంవత్సరం అంతా ఉంటుంది. ఇక్కడ 9 నంబర్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. 9 నంబర్ అనేది కోడ్ వచ్చేసి 9/3 కోడ్ వస్తుంది. అదేవిధంగా 9 నంబర్ దేనికి సంబంధించింది అంటే కుజుడికి సంబంధించింది. కుజుడు అంటే మంగళవారం రోజే వస్తుంది. అంటే మంగళవారము కుజుడు చాలా చాలా ఎక్సలెంట్. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ 9 నంబర్ అనేది ముఖ్యంగా ఏ ప్రొఫెషన్లో బాగా కలిసి వస్తుందంటే ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నారో అంటే ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్, వీటన్నిటికీ 9 నంబర్ పనిచేస్తుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ల పరంగా చూసినప్పుడు మనం ఎలాగైతే జ్యోతిష్యంలో రాశుల పరంగా చూస్తామో ఇక్కడ ఈ 9/3 కాంబినేషన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కూడా చూడొచ్చు. ఉదాహరణకు చూద్దాం. 1వ నంబర్ నుంచి 9 వాళ్ళకి అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది. 9 నంబర్కి 1వ నంబర్ రిలేషన్ ఎలా ఉండబోతుంది. ఈ ఇయర్ స్టార్ట్ 9 నంబర్తో స్టార్ట్ అయింది. ఎవరెవరికి బాగా ఉండబోతుంది అంటే 1 నంబర్ సిరీస్కి చాలా బాగుంటుంది, 3 నంబర్ సిరీస్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, 5 నంబర్ సిరీస్కి బాగుంటుంది, 6 నంబర్కి బాగుంటుంది, 9 నంబర్కి బాగుంటుంది. ఒకసారి చూద్దాం సీక్వెన్స్గా 1 నుంచి 31 తేదీలలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. ముందుగా 1 నంబర్ సిరీస్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 1, 10, 19, 28 అయితే ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లలో ఉండబోతున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పై అధికారుల నుంచి ఎక్కువగా ఒత్తిడిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా వీళ్ళు ముఖ్యంగా ఈ జర్నీలు చేసేటప్పుడు కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు, అదేవిధంగా నిచ్చెనలు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంచండి. ఈఎన్టీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. హెడ్ కానివ్వండి, ఈ కళ్ళు కానివ్వండి, నోస్, ముక్కు ఇటువంటివి కొంత ప్రాబ్లంగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. అదేవిధంగా 2 నంబర్ సిరీస్. క్రోధినామ సంవత్సరంలో 9వ నంబర్కి 2వ నంబర్ అంతగా కలిసి రాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, 11, 20, 29 అయితే ఈ సంవత్సరంలో మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేయాలనుకుంటే పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిదండి. అదేవిధంగా 3వ నంబర్ సిరీస్. దీని డెస్టినీ కూడా 3వ నంబరే ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30 అయితే ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైనా కొత్తగా చదువులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేయొచ్చు. విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. మంచి కాలేజ్లో, యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది. అదేవిధంగా ఇండియాలో ఎవరైనా యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు, సివిల్స్ కానివ్వండి, ఐఏఎస్, ఐపీఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్లకు మ్యారేజ్ కుదురుతుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని రకాలుగా స్పిరిచువల్ పరంగా కూడా టీచర్స్కి కూడా చాలా మంచి కాలం 3వ నంబర్ వాళ్ళకి క్రోధినామ సంవత్సరం. అదేవిధంగా 4 నంబర్ సిరీస్. 4 నంబర్ అంటే రాహువు అండి. ఎవరైతే 4, 13, 22, 31 తేదీలో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో
మీకు లక్ కంటే కూడా హార్డ్ వర్క్ని ఎక్కువగా నమ్ముకోండి అని చెప్తుంది. ఎందుకంటే ఈ 9-4 కాంబినేషన్కి ఆపోజిట్ కాంబినేషన్ కాబట్టి మీరు ఫస్ట్ 6 మంత్స్ మీ గోల్స్ని సెట్ చేసుకొని హార్డ్ వర్క్ చేయండి. ఫస్ట్ 6 మంత్స్ హార్డ్ వర్క్, లాస్ట్ 6 మంత్స్ మీరు గోల్ సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ 9 నంబర్ ఉగాది అనేది 4వ నంబర్ సిరీస్ వాళ్ళకి హార్డ్ వర్క్ని సూచిస్తుంది అనేది చూడండి. నెక్స్ట్ 5వ నంబర్ అండి. 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మీరు బిజినెస్ పరంగా చాలా చాలా బాగా సక్సెస్ అవుతారు. కాకపోతే రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేయండి, అంతా బాగానే ఉంటుంది. అదేవిధంగా 6వ నంబర్ వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో 6వ నంబర్ వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. మీకు డబ్బులు ఎంతగా వస్తాయో ఖర్చులు కూడా అంతే ఉంటాయి, కానీ ఇయర్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 6 నంబర్ అంటేనే మనకు లగ్జరీస్. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం చాలా చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. 7వ నంబర్ సిరీస్ ఎవరైతే 7, 16, 25 తేదీల్లో పుట్టుంటారో ఇటువంటి వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా 8 నంబర్ సిరీస్లో ఎవరైతే 8, 17, 26 తేదీల్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, ఐరన్ బిజినెస్ అండ్ హార్డ్వేర్లో ఉన్నారో వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. పొలిటికల్ లీడర్గా ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. వీటితో పాటు ఎవరైతే షూ బిజినెస్ కానివ్వండి, అదేవిధంగా లెదర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఆయిల్ బిజినెస్, పెట్రోల్ బిజినెస్, ఈ క్రూడ్ ఆయిల్స్ ఇటువంటి వాటికి కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో వెరీ వెరీ ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. లాస్ట్ 9 నంబర్ సిరీస్ అండి. ఎవరైతే 9, 18, 27 తేదీల్లో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా చాలా ఎక్సలెంట్గా కలిసి ఉంటుంది. ఎందుకంటే మనకు 9 నంబర్ అనేది కుజుడికి సంబంధించింది. మీకు గృహయోగం ఉండాలన్నా, వాహన యోగం ఉండాలన్నా, పలుకుబడి కావాలన్నా 9 నంబర్ పవర్ కావాలి. కాబట్టి 9, 18, 27 తేదీల్లో పుట్టిన వాళ్ళకు కూడా క్రోధినామ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే 9వ నంబర్లో పుట్టిన వాళ్ళు హెల్త్ పరంగా జాగ్రత్తగా తీసుకోండి. ఈ సంవత్సరంలో హెల్త్ పరంగా మీకు కొంత ఈ టెంపరేచర్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, హై బీపీ కానివ్వండి, బాడీకి ఎక్కువగా హీట్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూల్ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. కీరా కానివ్వండి, వాటర్ బాగా తీసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ జర్నీలు చేసేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా స్లో డ్రైవింగ్ చేయడం, జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా ఎక్సలెంట్ అండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరికి బాగా ఉండబోతుందంటే 1 నంబర్ సిరీస్కి చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. 3 నంబర్ సిరీస్ చాలా బాగుంటుంది. 5 నంబర్ సిరీస్, 6 నంబర్ సిరీస్, 9 వాళ్ళకు చాలా బాగా ఉండబోతుంది. ఈ సంవత్సరంలో ఎవరు జాగ్రత్త పడాలి అంటే ఎవరైతే 2వ తేదీలో పుట్టి ఉన్నారో అంటే 2, 11, 20, 29వ తేదీ వాళ్ళు, 7 నంబర్ సిరీస్ 7, 16, 25 వాళ్ళు, 4 నంబర్ సిరీస్ 4, 13, 22, 31 తేదీలు, 8 నంబర్ సిరీస్ 8, 17, 26 తేదీలో జాగ్రత్త పడండి. దీంట్లో మీరు పడాల్సిన జాగ్రత్తలు ఏమంటే హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఫైనాన్షియల్ పరంగా కొత్త ప్రాజెక్టులు కొనడం అమ్మడం చేయవద్దు. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటే ఈ 1 ఇయర్ పోస్ట్ పని చేసుకుని నెక్స్ట్ ఇయర్కి వెళ్ళండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకునే వాళ్ళు మాత్రం కొంత పోస్ట్ పని చేసుకుంటే చాలా మంచిది. మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. కానీ హార్డ్ వర్క్ని నమ్ముకోండి. 2, 4, 7, 8 తేదీల వాళ్ళు హార్డ్ వర్క్ని నమ్ముకోండి. కష్టే ఫలి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ ఇయర్లో మీకు అంత బాగా కలిసి వస్తుంది అనేది ఈ క్రోధినామ సంవత్సరం పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయువు, ఆరోగ్య, సంతాన సిద్ధి ప్రాప్తిరస్తు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.